ఇదిగోండి చూసారా పిల్లలు, ములక్కాడ ముక్కలు 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు డైరెక్ట్గా వేసేసుకోండి. నూనెలో కాగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి ఇష్టమైన వాళ్ళు, లేకపోతే అది కూడా అక్కర్లేదు. దానిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ముందుగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత 4 టమాటాలు వేసుకోండి. ఇవి మా చెట్టు కాయలు కాబట్టి వాటర్ కూడా లేకుండా ఇలా మగ్గిపోయినాయి. మీరు కొన్న కాయలు అయితే ఏం చేస్తారంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఉప్పు కారం వేస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా చిక్కగా కావాలంటే కొంచెం పలుచగా వండుకోవచ్చు. ఇందులో పులకాలు తెచ్చుకున్నా మీరు బజార్ నుండి ఈ కూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు మంచి కూరతో తిన్నట్టుగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, అంతే. ఇంకో విషయం ఏంటంటే అసలు డైరెక్ట్గా అన్నీ వేసుకోవచ్చు. వంట రాని పిల్లలైతే ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, ములక్కాడలు, టమాటా అన్నీ నూనెలో వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి సిమ్లో పెట్టేసేస్తే 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. అందులో కొంచెం కారం వేసుకొని దించేసుకోవచ్చు. ఇది ఒక రకం పద్ధతి. వంట రాని పిల్లలు ఇలా చేసుకుంటే రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకొని ఇలా వండుకొని తిన్నా మీకు అన్నీ కలిసి వస్తాయి. సొంతగా వండుకున్న తృప్తి ఉంటుంది. ఇలా చేసి చూసి మీకు రుచిగా ఉంటే నాకు లైక్ చేయండి. అన్నంలోకి, రోటీలోకి ఈ కూర బాగుంటుంది.